హైదరాబాద్ లో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభకు ఆర్మూరు పట్టణం నుండి బీజేపీ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్తున్నామని బీజేపీ జిల్లా కార్యదర్శి పొలకం వేణు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విశ్వంలోనే గొప్ప పేరైన వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 3 రాష్ట్రాలను ఏకదాటిగా ఏకం చేసి 3 రాష్ట్రాల నూతనంగా ప్రభుత్వం ఏర్పరిచి ఈరోజు తెలంగాణ గడ్డ మీద అడుగెడుతున్నటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఈరోజు ఆర్మూర్ అసెంబ్లీ పెద్ద ఎత్తున కార్యకర్తలు వారి సభకు తరలి వెళ్లడం జరుగుతున్నది. ఈ గౌరవ ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ గారి నేతృత్వంలో ఈ రోజు ఆర్మూర్ అసెంబ్లీ నుంచి పెద్ద ఎత్తులో మోడీ గారి సభను జయప్రదం చేయడం జరుగుతుంది. మరి ఈ పశ్చిమ బెంగాల్లో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు జరిగిందో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నేతృత్వంలో ఏర్పాటు జరిగింది. మరి అక్కడ కార్యకర్తల ప్రాణత్యాగమే ఫలితంగా ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి కోరుతున్నాం. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా మోర్తర్లో రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత 4 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 3 రోజులుగా నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రేపు మోర్తార్లో రైతు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేలుపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గంలో రైతులందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అట్లనే కావలసుకొని ఈ వడ్లు కొనొద్దు అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఈ రైస్ మిల్లర్లు విపరీతమైన తరుగు తీసుకోవడానికి నిరసనగా ఈ లారీలు అన్లోడ్ కాకపోవడము, తక్కువ లారీలు పెట్టడము, దీనికి నిరసనగా మరి రేపు ముహూర్తాల్లో 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడానికి నిర్ణయించినాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తద్వారా ఈ కడత తగ్గేటట్టు, లారీలు పెంచి వెంటనే వడ్లు లేపేటట్టు, దొడ్డు రకం వడ్లకు గ్రేడ్ 1 రేట్ ఇచ్చేటట్టు, అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చేటట్టు, ఇవన్నిటితో కూడా మరి ఇవన్నీ డిమాండ్ చేస్తూ మేము రేపు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మోర్తాడ్లో ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి నియోజకవర్గంలోని రైతులందరికీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నా విజ్ఞప్తి, 9 గంటలకల్లా మీరు మీ గ్రామాల నుంచి బయలుదేరండి. ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి 9 గంటలకల్లా మీరు బయలుదేరితే 10 గంటలకల్లా మన నిరసన కార్యక్రమం మొదలుపెట్టుకొని తొందరలోనే మనం మరి ప్రభుత్వం దిగివచ్చేదానిక మరి కలెక్టర్ గారు ఫోనే ఎత్తట్లేదు. రేపు కలెక్టర్ గారి నుంచి మనం హామీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చేదానిక మనం పోరాటం చేయవలసి ఉంటుంది. కాబట్టి మరి రైతులందరూ కూడా సహకరించాలా. బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన మీకోసం పోరాటం చేస్తున్నందున మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మోర్తా మండలం వడ్యేడ్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూల మంత్రాన్ని మనం ఇక్కడ స్వాహాకారం చేసినాం. యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అని శాస్త్రపరమైనటువంటి కార్యం. చాలామంది సైంటిస్టులు, నాసా సైంటిస్టులు, జపాన్ సైంటిస్టులు ఈ యజ్ఞం మీద రీసెర్చ్ చేసిండ్రు. మరి వాళ్ళు చెప్తే సైంటిస్టులు చెప్తే వింటాం. మరి యజ్ఞం చేయడం వల్ల ఫలితం ఏంటిదా అంటే కూల్గా ఉన్నాం. మరి ఎట్లా కూల్గా ఉన్నాం అదంతా స్వామివారి దయ. ఈ
దేశవ్యాప్త రైతాంగ పోరాటాల ఉధృతం కోసమే ఇల్లందులో జరిగే ఏయుకేఎస్ జాతీయ ప్రథమ మహాసభలు అని ఈ సభలకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం పూర్తిగా తీవ్రమైన సంక్షోభంలో ఉందని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి అఖిల భారత ఐక్య రైతు సంఘం రైతులను సంఘటితం చేసి పోరాటాలు నిర్మిస్తుందన్నారు. ప్రధాని మోడీ, అదానీ, అంబానీ లాంటి కార్పొరేటర్లకు కీలుబొమ్మగా మారి పూర్తిగా వ్యవసాయ రంగాన్ని వారికి అప్పగిస్తూ రైతులను బలిపశువులు చేస్తున్నారని విమర్శించారు. 16 రాష్ట్రాల్లో ఉన్న రైతు సంఘాలను ఐక్యం చేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏర్పడిందని, ప్రస్తుతం జాతీయ ప్రథమ మహాసభను తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో మే 11, 12, 13 తేదీలో జరిగే జాతీయ ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఎంఎస్పీ గ్యారంటీ చట్టం కోసం 13 మాసాలు ఉద్యమం కొనసాగింది. 750 మంది అమరత్వం పొందారు. అయినా మోడీ తన
కార్పొరేట్ విధానాన్ని విడనాడడానికి వెనక ముందు చేస్తే రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనతోని పార్లమెంట్లో అశిక్ష ప్రజానీకానికి క్షమాపణ చెప్పి 3 చట్టాలని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఈరోజు తిరిగి అదే చట్టాలని ఇవాళ నూతన విత్తన చట్టం కావచ్చు, లేదా నూతన మార్కెట్ చట్టం కావచ్చు, అట్లాగే పోరాటాల ఫలితంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీల కోసం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు దాన్ని మునమోపడానికి పూనుకుంటున్న విషయానికి వ్యతిరేకంగా కూడా ఈ మహాసభలో చర్చ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఈరోజు రైతులు తమ గిట్టుబాటు ధర లేక, ఎంఎస్పి గ్యారంటీ చట్టం లేక ప్రైవేట్ అప్పుల్ని ఆశ్రయించి ఇవాళ దాదాపుగా మనం ఒక మాట చెప్పుకోవాలనుకుంటే ఆదాని అంబానీ రోజు ఆదాయం 2100 కోట్లు. కానీ ఈరోజు ఏదైతే గ్రామాల్లో మనం చూసుకున్నా దాదాపు దేశంలో 22 కోట్ల మందికి 375 రూపాయల ఆదాయం రోజుకు రావట్లేదు. మరి అభివృద్ధి ఎటుపోయింది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ అంశాలన్నీ కూడా ఈ జాతీయ మహాసభల్లో చర్చించి ఈ మహాసభల్ని కార్యక్రమాన్ని మహాసభల్లో చేసుకుంటుంది. 16 రాష్ట్రాల నుంచి ఈ మహాసభకు ప్రతినిధులు హాజరవుతారు. కాబట్టి ఈ మహాసభల్ని మొదట రోజు బహిరంగ సభకు కెచ్చెల రంగారెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. అట్లాగే ప్రధాన వక్తగా ప్రదీప్ సింగ్ ఠాకూర్, మా జాతీయ ఏఐయుకేఎస్ నాయకులు, అట్లాగే సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు, మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, అట్లాగే కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్ రాష్ట్రాల నాయకులు కూడా ఈ సభలో ప్రసంగిస్తారని చెప్పేసి, అందుకు గాను తెలంగాణలో జరగబోయే ప్రథమ మహాసభను జయప్రదం చేయమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆర్మూరు పట్టణంలోని రంగాచారి నగర్లో గల పంచముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంగి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని 53 వారాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రంగాచారి నగర్ కాలనీలో గల పంచముఖి హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించామన్నారు. కాలనీ వాసులంతా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆడిపు ప్రభాకర్, కాలనీ వాసులు చిలుక గురుచరణ్, అలివెట్టి రఘు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకి నిశాంత్, యాదగిరి మహిజ, జంగిరి భోజన, నిఖిల్ రాజ్, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పంచముఖి కాలనీలోని పంచముఖి హనుమాన్ మందిరంలో ఈరోజు మా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 53వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ కాలనీ ప్రజలు, ఈ కమిటీ సభ్యులు, మా సభ్యులం అందరం కలిసి 1 గంట అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చెత్త చెదారం మరియు పిచ్చి మొక్కలు, ఏపుగా పెరిగిన మొక్కలన్నిటిని తొలగించి ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ పరిశుభ్రంగా చేశాము. ఇదే రకంగా ఈ పరిసరాలను కూడా ఇక్కడున్న కాలనీ వాసులు కానీ, కమిటీ సభ్యులు కానీ శుభ్రంగా పెట్టుకొని, పరిసరాలను శుభ్రం పెట్టుకొని ఎలాంటి అంతివాదులు వ్యాపించకుండా చేయాలని నేను కోరుకుంటూ, మాకు సహకరించిన సభ్యులందరికీ కూడా అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ, జై హనుమాన్ జీ. మన పంచముఖ హనుమాన్ నగర్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని 53వ వారంగా చేస్తున్నటువంటి సుంకి శ్రీనివాస్ గారికి మరియు వారి
అనుచర బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఒక అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిసరాలని చూస్తున్నటువంటి క్రమంలో వీరంతా ఎంతో సేవ చేసి ఆలయ పరిసరాలని పరిశుభ్రం చేయడం మాకు ఆనందాన్ని ఇచ్చింది. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేడు మాతృ దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ వారి మాతృమూర్తి బాల సరస్వతితో కలిసి మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుపై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని అన్నారు. పట్వారి బాల సరస్వతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను చూసుకోవాలని ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మదర్ డే సందర్భంగా ఇవాళ చెట్లు నాటాలి. మేము కూడా నాటాము. మీరు కూడా అందరూ చెట్లు నాటండి. పచ్చదనం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, అన్ని సౌఖ్యంగా ఉంటాయి. మోడీ గారు కూడా చెట్లు నాటమని చెప్పిండు. తల్లి పేరట మోడీ కూడా నాటిండు, మేము నాటినాము. మీరు కూడా అందరు ఇవాళ నాటండి, చెట్లు నాటండి. మదర్ డే అందరికి శుభాకాంక్షలు. అందరు బాగుండాలి. దుర్గాదేవి అందరికీ నమస్కారం. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా మా అమ్మగారు పట్వారి బాల సరస్వతి గారి యొక్క పేరు పైన మా ఇంటి ఆవరణలో ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తన యొక్క తల్లి పేరు పైన మొక్కలు నాటాలనే ఉద్దేశంతో గ్రీన్ ఛాలెంజ్ తెలపడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో వేసవి కాలం ఎక్కువగా ఉంది, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మన ఇంటి ఆవరణలో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతంలో మొక్కల యొక్క సంఖ్య తక్కువ ఉండడం చేత ఎల్నినో ప్రభావం చేత ఇలాంటి ప్రభావం చూపుతుంది. కాబట్టి పచ్చదనం మరియు పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనే ఉద్దేశంతో సంఘ సేవలో భాగంగా ఇక్కడ మేము మొక్కలు నాటడం జరిగింది. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. వేసవి సీజన్లో ముఖ్యంగా మామిడి పండ్ల అమ్మకం పెద్ద వ్యాపారం. కానీ ప్రస్తుత మార్కెట్లో మామిడి పండ్ల గిరాకీ తగ్గిపోయిందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూరు మున్సిపల్ మామిడిపల్లి చౌరస్తాతో పాటు కొత్త బస్టాండ్, పాత బస్టాండ్లో మామిడి పండ్ల అమ్మకాలు వెలిశాయి. గతంలో కిలో మామిడి పండ్లు 120 ఉండగా ప్రస్తుత మార్కెట్లో కిలో మామిడి పండ్లు 50 రూపాయలు ఉందని, దీంతో తాము నష్టపోతున్నామని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా మామిడి పండ్లు కొనేందుకు ఆసక్తి చూపకపోవడం వల్ల తక్కువ రేటుకు మామిడి పండ్ల అమ్మకాలు చేస్తున్నామని వ్యాపారస్తులు తెలిపారు. మామిడి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, మామిడి పండ్లలో విటమిన్లు A, C, B6 ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు నిండిన అత్యంత పోషకమైన ఫలం ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, చర్మ ఆరోగ్యం కాపాడడం మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి 7వ వార్డు తిరుమల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7వ వార్డులో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నివాస ప్రాంతంలో మురుగునీరు నిలిచిపోవడం, తీవ్రమైన దుర్గంధం మరియు దోమల వ్యాప్తి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాలనీలో డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో మురుగునీరు వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ మన కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగి పడుతున్నాయని, ఇప్పుడే ఇలాగే ఉంటే రాబోయేది వర్షాకాలం, అప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ స్పందించి వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
మోడత మండల కేంద్రంలో ఘనంగా శ్రీ 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 పుట్టెల్లమ్మ తల్లి మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పోతరాజు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మస్తేనే కదా